హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మారుతి చెట్పెల్లి. ఈరోజు మా గ్రామంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్న అమ్మవారి పోచమ్మ బోనాల పండగ విశేషాలను మీకు చూపించబోతున్నాం. గ్రామం మొత్తం పండుగ వాతావరణంతో కలకల్లాడుతోంది. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మా గ్రామంలో గతంలో నిర్మించిన పోచమ్మ అమ్మవారి ఆలయం కాలక్రమేణా రోడ్డు స్థాయి కంటే కిందికి వెళ్లిపోవడంతో గ్రామస్తుల సహాయ సహకారాలతో నూతన ఆలయ నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఈ నెల మే 6వ తేదీన అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. పోచమ్మ బోనాలు తెలంగాణ గ్రామీణ సంస్కృతిలో ఎంతో ప్రాచీనమైన మరియు విశిష్టమైన జాతరల్లో ఒకటి. పోచమ్మ తల్లిని గ్రామదేవతగా భావించి గ్రామ ప్రజలు ఆమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. గ్రామాన్ని వ్యాధులు, కష్టాలు, చెడు శక్తుల నుండి కాపాడే అమ్మవారిగా పోచమ్మ తల్లికి ప్రత్యేక స్థానముంది. బోనం అంటే భోజనం. అమ్మవారికి కృతజ్ఞతగా మహిళలు కొత్త కుండలో అన్నం, బెల్లం, పెరుగు లేదా పులిహోర వండి నైవేద్యంగా సమర్పిస్తారు. కుండపై దీపం వెలిగించి తలపై మోసుకుంటూ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్తారు. డప్పులు, తాషాలు, కోలాటాలు, పోతరాజుల నృత్యాలతో గ్రామం మొత్తం పండుగ వాతావరణంగా మారుతుంది. భక్తులు జై పోచమ్మ తల్లి అంటూ నినాదాలు చేస్తూ అమ్మవారిపై తమ భక్తిని చాటుకుంటారు. పురాతన కాలం నుండి గ్రామాల్లో వ్యాధులు రాకుండా, పంటలు బాగా పండాలని, గ్రామంలో శాంతి సౌభాగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఈ పండుగ నిర్వహిస్తున్నారు. పోచమ్మ బోనాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు, గ్రామ ప్రజల ఐక్యత, సంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబించే పండుగ కూడా. అందరూ కలిసి ఆలయ కార్యక్రమాలు నిర్వహించడం గ్రామ బంధాలను మరింత బలపరుస్తుంది. కుండల బాబే నల్ల పోచమ్మ వచ్చింది, కుండల బోనం నిండుగా చూసి తల్లి మురిసింది. నల్లని రూపం తల్లి నాలుగు తప్పింది, నల్ల నాగుల మణిహారాలు మెడలో వేసింది. గండల బాబే నల్ల పోచమ్మ వచ్చింది, కుండల బోనం నిండుగా చూసి
మారుతి టూర్స్ మరియు ట్రావెల్స్ ద్వారా ప్రయాణం చేసిన ప్రతి ఒక్క ప్రయాణికులకి మా హృదయపూర్వక నమస్కారాలు. గత 10 సంవత్సరాలుగా మేము దేశంలోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాలకు భక్తులు సురక్షితంగా తీసుకెళ్తూ విశ్వాసంతో సేవ అందిస్తున్నాం. ఇండియా మరియు నేపాల్లో ఎలాంటి యాత్ర చేయాలనుకున్నా మీరు మమ్మల్ని నమ్మకంగా సంప్రదించవచ్చు. మీరు మీ ఫ్యామిలీతో కార్లో అయినా బస్సులో అయినా ప్రయాణం చేయాలనుకుంటే మమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తారని ఆశిస్తున్నాం. మా యూట్యూబ్ ఛానల్ హిస్టికల్ యాత్ర, ఇన్స్టాగ్రామ్ లాంగ్ డ్రైవ్ లవర్ దయచేసి సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేసి మాకు మీ ప్రోత్సాహం ఇవ్వండి. మీ ప్రయాణం మా బాధ్యత. తల్లి నాలుగు తప్పింది, నల్ల నాగుల మణిహారాలు మెడల వేసింది. గండల వాపే నల్ల పొచమ వచ్చింది, కుండల బోనం నిండుగా చూసి తల్లి మురిసింది. నల్లని రూపం తల్లి నాలుగు తప్పింది, నల్ల నాగుల మణిహారాలు మెడల వేసింది. సుక్కల పట్టు చీర కట్టింది, చెవులకు చంద్ర వంకలెట్టింది. ఊరు చివర గుగ్గిల మేస్తే అఖిల పుట్టింది ఆదిశక్తి. ఏడంత్రాల బోనమెత్తినము తల్లి గుండమ్మో, ఎగిన డబ్బులు మగుతుంది సప్పుడు వినమ్మో. తానా మెట్టు బస్సుల వెలిసిన నల్ల పచ్చమ్మో, ఎడట జాతర చేస్తున్నాము సల్లగా చూడమ్మో. గండల వాపే నల్ల పొచ్చమ్మ వచ్చింది, కుండల బోనం నిండుగా చూసి తల్లి మురిసింది. నల్లని రూపం తల్లి నాలుగు తప్పింది, నల్ల నాగుల మణిహారాలు మెడల వేసింది. అరే ఆషాఢ మాసం వస్తే చాలు అగద మన మనసు, యపగుతురానాలు గట్టి జాతర చేస్తాం మస్తు. అరే ఆషాఢ మాసం వస్తే చాలు అగద మన మనసు, యపగుతురానాలు గట్టి జాతర చేస్తాం మస్తు. తాతల కాలం నుండి నీకు తొట్టెలు తెస్తున్నాము, ఒక్కో చెక్కుల మొదల నిన్ను ఊరేగిస్తున్నాము. మర్చి ఉండము అస్సలు నిన్ను విడి ఉండము ఎప్పుడు. చల్ ఏడంత్రాల బోనమెత్తినము తల్లి గుండమ్మో, ఎగిన డబ్బులు మగుతున్నాయి సప్పుడు వినమ్మో. కానా మెట్టు బస్సుల వెలిసిన నల్ల పచ్చమ్మో, ఎడట జాతర చేస్తున్నాము సల్లగా చూడమ్మో. గండల వాపే నల్ల పొచ్చమ్మ వచ్చింది, కుండల బోనం నిండుగా చూసి తల్లి మురిసింది. నల్లని రూపం తల్లి నాలుగు తప్పింది, నల్ల నాగుల మణిహారాలు మెడల వేసింది. కడవల సగలు కళ్ళు ముంతలు పట్టుకొస్తున్నాము, నువ్వు కోరకుండానే ఊగడానికి తొట్టెలదిస్తున్నాము. కడవల సగలు కళ్ళు ముంతలు పట్టుకొస్తున్నాము, నువ్వు కోరకుండానే ఊగడానికి తొట్టెలదిస్తున్నాము. బస్తీల కావలి వస్తున్నా బంగారు తల్లివి నీవు, బదలు నొల్లకు కళ్ళలో వచ్చి నిన్నున్నారా అంటావు. పొడిచెడి పొద్దులు కానొచ్చినావు, నా జన్మధన్యము చేసినావు. ఏడంత్రాల బోనమెత్తినము తల్లి గుండమ్మో, ఎగిన డబ్బులు మగుతున్నాయి సప్పుడు వినమ్మో. కానా మెట్టు బస్సుల వెలిసిన నల్ల పచ్చమ్మో, ఎడట జాతర చేస్తున్నాము సల్లగా చూడమ్మో. గండల వాపే నల్ల పొచ్చమ్మ వచ్చింది, కుండల బోనం నిండుగా చూసి తల్లి మురిసింది. నల్లని రూపం తల్లి నాలుగు తప్పింది, నల్ల నాగుల మణిహారాలు మెడల వేసింది.
పందాలతోని పోచమ్మ నిన్ను పూజల నీకే మాయమ్మ మా పూజలందుకొగరావమ్మ మీ పూజలు చూసి కనులారా నేను మురిసిపోతున్న జనులారా మీరు నూరేళ్లు చల్లగా ఉండాలా జనం మధ్యన వెలసిన మాత మార్చవమ్మ మా కరరాత మా దిక్కెవరమ్మ నువ్వు తప్ప ఆదిశక్తి నేను పోచమ్మ మీ రాతలు మార్చగా నేనున్నా గాలి గజ్జగట్టి కదిగొస్తున్నా ఆ కోపమెందుకు పోచమ్మ కన్నెర్రగ చెయ్యకే మాయమ్మ కొడి పుంజులే నీకు ఓయమ్మ ఈ కలియుగమై అవతారమెత్తిన నల్ల పోచమ్మ నేనేరా ఈ కాళిక మాతను నేనేరా రావు 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 పోషమ్మ నిన్ను రాజును విలిసిరి మాయమ్మ నిన్ను రాజును విలిసిరి ఓయమ్మ రావు 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 పోషమ్మ నిన్ను రాజులు పిలిచిరి మాయమ్మ రావు 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 పోషమ్మ నిన్ను రాజులు పిలిచిరి మాయమ్మ రావు 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 పోషమ్మ నిన్ను రాజును విలిసిరి మాయమ్మ నిన్ను రాజును విలిసిరి ఓయమ్మ ఆ డప్పుల సప్పుడు ఇని పోచమ్మ దిగి నుండి నువ్వు దిగిరావమ్మ దయగల తల్లి దయదూపమ్మ శిగాలుగ శివ సత్తుల నడుమ శూలమెత్తి నేనొస్తున్నా సిగమెత్తి పూనకం ఆడుతున్నా శివుని చిన్న బిడ్డ పోచమ్మ నలు దిక్కులకే దిక్కు నువ్వమ్మ మా మొక్కులు తీర్చగరావమ్మ నా యాప చెట్టుకు జనులారా మీరు గట్టిన మొక్కులు మనసారా తెచ్చి ఊపుతున్న నేను ఇయ్యాలా మా ఊరు పచ్చగా ఉండాలి నీ నీడలోనే ఓ పోచమ్మ జర జోరువాన కురిపించమ్మ నా నిండు గర్భగుల్ల మనసారా గండ దీపం వెలిగిస్తే జనులారా ఏ గండం రానియ్య భక్తులారా రావు 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 పోషమ్మ నేను రాజులు పిలిచిరి మాయమ్మ రావు 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 పోషమ్మ నేను రాజులు పిలిచిరి మాయమ్మ రావు 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 పోషమ్మ నిన్ను రాజును విలిసిరి మాయమ్మ నిన్ను రాజును విలిసిరి ఓయమ్మ అమ్మా పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే పోషమ్మ అమ్మా పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మా పోషమ్మ అమ్మా పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మా పోషమ్మ అమ్మా పోషమ్మ అవ్వ పోషమ్మ తల్లి పోషమ్మ దేవి పోషమ్మ కోరినవన్నీ ఇచ్చి నిన్ను కొలుచుకుంటామమ్మా ముడుపులన్నీ ముట్టా చెప్పి మొక్కుకుంటామమ్మా పోయినవన్నీ ఇచ్చి నిన్ను కొలుచుకుంటామమ్మా పూలన్నీ ముట్టా చెప్పి మొక్కుకుంటామమ్మా అమ్మా పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మా పోషమ్మ అమ్మా పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మా పోషమ్మ తెల్ల తెల్ల మల్లె పూలే బొట్ల బొట్ల బోనాలే సాకళ్ళు సంబరాలే బయలెల్లు బయలెల్లవే కొత్త కుండకు బొట్టు పెట్టి యాపాకు రిల్లాలితే ఉండెడు పువ్వ వండుకొని కోరి వద్దకు వచ్చామమ్మా పోచమ్మో పోషమ్మ పులుసు పోసుకో పోషమ్మ భువన విను పోషమ్మ కుంభం పోసిన పోషమ్మ కొబ్బెర కొట్టిన పోషమ్మ
అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. కళ్ళు సీసా పట్టుకొని కోడి పుంజులెత్తుకొని జజ్జంటి జన్నో డప్పుల్లో నా దుక్కుకుంటా వస్తీమమ్మ పోషమ్మో పోషమ్మ కళ్ళు సీసలే పోషమ్మ కమ్మగ దాగు పోషమ్మ కోడి పుంజులే పోషమ్మ కోతుక నేను పోషమ్మ అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. జమిడికి దరువులే పోషమ్మ బయలల్ల దుంకులాటలే పోషమ్మ పూల పుట్టి పిల్లలమ్మో పోషమ్మ శివసత్తులాటలమ్మో పోషమ్మ మీసాలున్న మేకపోతూ గడ్డామున్న గొర్రెపోతూ సింధులాటలాడుకుంటూ సేవా కోసం వచ్చేమమ్మ పోషమ్మో పోషమ్మ మేకపోతులే పోషమ్మ మారేసినాయే పోషమ్మ గొర్రె పొట్టులే పోషమ్మ గుర్రమంటున్నాయి పోషమ్మ అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. అమ్మ పోషమ్మ అవ్వ పోషమ్మ తల్లి పోషమ్మ దేవి పోషమ్మ కోరినవన్నీ ఇచ్చి నిన్ను కొలుచుకుంటామమ్మా ముడుపులన్నీ ముట్టా చెప్పి మొక్కుకుంటామమ్మా కోరినవన్నీ ఇచ్చి నిన్ను కొలుచుకుంటామమ్మ ముడుపులన్నీ ముట్టా చెప్పి మొక్కుకుంటామమ్మ. అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. కనుక దయచేసి బోనాన్ని ఎత్తుకున్న వారు మాత్రమే ఆడపడుచు గ్రామంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని పండుగ సందడి కనిపించింది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామ పాలక వర్గానికి, అలాగే సహాయ సహకారాలు అందించిన ప్రతి గ్రామస్థుడికి మా హిస్టారికల్ యాత్ర ఛానల్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అమ్మవారి కృప గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. జై పోచమ్మ తల్లి. ధన్యవాదాలు.